Welcome back to the Umash Maths tutorial. Today topic is part 4 trigonometry in 10th class. Okay na? ఒకసారి చూడండి. sin theta in terms of tan theta కి కన్వర్ట్ చేయమంటుండు. ఓకేనా? sin theta ని tan theta గా రాయమని చెప్తుండు. ఓకే సింపుల్లీ ఫస్ట్ tan theta is equal to sin theta by cos theta. ఆల్రెడీ మనకి ఇది తెలుసు. ఓకే ఇప్పుడు నేనేం చేస్తున్నాను అండి, మొత్తాన్ని sin theta is equal to tan theta గా రాయాలి. ఇప్పుడు జస్ట్ sin theta is equal to ఏమని రాసుకోవచ్చు, tan theta ఇంటూ cos theta. ఈ cos theta ఈ సైడ్ పోతే మల్టిప్లై అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ cos theta ఉండొద్దు, ఇది కూడా tan లోనే ఉండాలి. మనకు ఒక ట్రిగనామెట్రీ ఐడెంటిటీ ఉంది, ఏదంటే sec square theta మైనస్ tan square theta is equal to 1. ఓకే ఇప్పుడు sec square theta is equal to 1 plus tan square theta. ఓకేనా? ఎందుకంటే ఈ tan square అటు సైడ్ అవుతే ప్లస్ tan square theta, మైనస్ tan square గా అటు సైడ్ అయితే ప్లస్ tan square theta. ఇప్పుడు sec square ఏమని రాసుకోవచ్చు అంటే 1 by cos square theta. ఓకే ఇక్కడ 1 plus tan square theta. ఓకే నెక్స్ట్ దీన్ని రివర్స్ చేస్తున్నా, cos square ని అంటే 1 by ఉన్నప్పుడు డైరెక్ట్ cos square theta రాస్తున్నా. ఇప్పుడు దీన్ని ఏం రాయాలంటే రివర్స్ రాయాలి, 1 by 1 plus tan square theta. ఓకే ఇప్పుడు cos theta అంటే cos theta is equal to అండ్ రూట్ ఆఫ్ 1 అంటే 1ఏ, రూట్కు 1కు రూట్ ఉన్న 1ఏ. ఓకే 1 plus tan square theta. ఓకే ఈ cos theta ప్లస్ ఈ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఎక్కడంటే ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు sin theta is equal to ఇక్కడ రాస్తాను అండి, sin theta is equal to tan theta ఇంటూ cos theta ఉంది కదా. ఇప్పుడు tan thetaని అలానే పెట్టండి. నెక్స్ట్ cos theta ప్లేస్లో ఏమని రాసుకోవచ్చు, 1 by అండర్ రూట్ ఆఫ్ 1 plus tan square theta. ఓకే దీన్ని tan theta ఇంటూ 1 tan theta by అండర్ రూట్ ఆఫ్ 1 plus tan square theta. ఓకే sin thetaని tan రాశాం కదా. నెక్స్ట్ అర్థమైంది అనుకుంటున్నా, ఏం లేదు, జస్ట్ ఇక్కడ tan theta ఈక్వల్ టు sin theta by cos theta తీసుకుంటాం. ఈ cos thetaని ఇటు సైడ్ పంపిస్తే ఏమవుతుందంటే tan theta ఇంటూ cos theta. అప్పుడు sin theta is equal to tan theta ఇంటూ cos theta. tan theta ఉంది, ఓకే దీన్ని ఏం చేంజ్ చేసే అవసరం లేదు. cos thetaని tanలోకి మార్చాలి అంతే. ఇప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంది ట్రిగనామెట్రీ, sec square theta మైనస్ tan square theta is equal to 1. sec square theta ఈక్వల్ టు 1 plus tan square, అంటే ఈ tan square అటు సైడ్ పోతే ప్లస్ అయిపోతుంది, మైనస్ ఉంది కదా ప్లస్ అవుతుంది. ఇప్పుడు sec square ప్లేస్లో ఇది పెట్టవచ్చు. sec అంటే మనకు రెసిప్రోకల్ ఆఫ్ cos, అంటే దీన్ని 1 by secని 1 by cos square theta అని రాసుకోవచ్చు. ఇది ఈక్వల్ టు 1 plus tan square theta. దీన్ని పైకి రాస్తున్నప్పుడు దీన్ని కూడా కిందికి రాయాలి. ఓకే దీన్ని రివర్స్ చేస్తున్నప్పుడు దీని కింద ఏం లేదంటే 1 ఉన్నట్టు. ఓకేనా? అట్లా రివర్స్ చేయాలి. అర్థమవుతుంది అనుకుంటా. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం కింద ఒకసారి వీడియో రికార్డ్ అవుతుందో లేదో చెక్ చేస్తా. కొద్దిగా హీట్ ఉంది ఇక్కడ, అందుకొరకు రికార్డ్ అవుతుందో లేదో చెక్ చేస్తా.